ఇది మన విటారా బ్రీజా కార్ కీ అనమాట. సో ఇందులో ఉండే సెల్ బ్యాటరీ వీక్ అయిపోవడం వల్ల సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇందులో మనకు మాన్యువల్ కీ ఉంటుంది. ఇది ఏంటంటే కేవలం డోర్స్ ఓపెన్ అవ్వడానికే తప్ప కారు సెల్ఫ్ స్టార్ట్ అవ్వడానికి వర్క్ అవుతుంది. ఎందుకంటే దానికి మాన్యువల్ స్టార్టింగ్ అనేది ఇవ్వలేదు, కేవలం పుష్ బటన్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ బ్యాటరీ మనం ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. వన్స్ మనం ఇది ఉంది కదా, ఇది ఇలా ఉంటుంది. మనం దీన్ని ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఈ బటన్ని ఇలా అంటే జస్ట్ ఇది బయటకు వచ్చేస్తుంది. ఇది ఉంది, దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ పాయింట్లో స్క్రూ డ్రైవర్ పెట్టి జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే చాలు. ఒక ట్విస్ట్ ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ అయిన తర్వాత లోపల ఇలా ఉంటుందన్నమాట. దీని మోడల్ చూసారా, CR2032. ఆ మోడల్లే మనం యూజ్ చేయాలి బ్యాటరీ. సో సేమ్ మోడల్ ఉన్న బ్యాటరీ నేను బయట తీసుకున్నాను ఆన్లైన్లో. అంటే మీరు బయట కూడా దొరుకుతాయి, నాకు ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టాలో అవైలబుల్ ఉన్నాయని తీసుకున్నాను. డ్యూరోసెల్ బ్రాండ్. ఇది మనకి ఎంఆర్పి వచ్చేసి 90 రూపీస్, బట్ నాకు 80 రూపీస్కి వచ్చింది. సో మనం ఓన్గా రీప్లేస్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్. ఇప్పుడు ఇదే మనం ఒక బ్యాటరీ బయట మనం మారుతి సర్వీస్ సెంటర్ ఎక్కడైనా రీప్లేస్ చేయమంటే వాళ్ళు రీప్లేస్ చేయడానికి 150 రూపీస్ అడిగారు నాకు లాస్ట్ టైం. సో నేను అది రీప్లేస్ చేయలేదు. సో ఇప్పుడు మనకి 80 రూపీస్కి 2 బ్యాటరీస్ వచ్చాయి. చాలా ఈజీగా ఇక్కడ దీన్ని మనం రిమూవ్ చేసేసి జస్ట్ ఇలా బయట తీసేస్తే బ్యాటరీ వచ్చేసింది. నెక్స్ట్ ఇందులో బ్యాటరీస్ని ఇది గట్టిగానే ప్యాకింగ్ చేసాడు. బయట తీసిన తర్వాత దీన్ని ఇలా ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టేసి ప్రెస్ చేసాడు. మేము రికార్డ్ అయిందా? జస్ట్ అలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టి జాగ్రత్తగా ఇలా పెట్టేసి ప్రెస్సింగ్ కొద్దిగా కరెక్ట్గా పెట్టాలి. ప్రెస్సింగ్ అయిపోయిన తర్వాత ఇది ఇలా పెట్టేసుకోవచ్చు, అంతే. సో చాలా ఈజీగా మనం ఇలా ఇంట్లోనే రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.